ఆల్రెడీగా నేను ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలని మంచిగా ఇలా కుడకలు గీకే దాంతో మ్యాష్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి పేస్టు నేను ఫస్టే నూరు పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా, తర్వాత సాల్ట్, కొత్తిమీర ఉన్నది చూడండి, అది చిన్నగా ఎగ్దం అంటే బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని పిండిని ఆల్రెడీగా నేను పిసికే పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి నానాలి. పిండి ఎంత మంచిగా నానుతుందో పరాటా అనేది అంత పల్చగా వస్తుంది. అయితే ఎప్పుడైనా నేను మన పావ్ బజీ మ్యాషర్ తోటి చేసేదాన్ని. ఈసారి మనం ఇలా కుడకలు గీకే దాంతో ఇలా చేసి ఇలా చేయడం వల్ల పల్చగా వస్తుందని చూశాను. అందుకోసమే నేను ట్రై చేసి ఈ వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. ఇలా నేను చేసుకున్నాక చపాతీ అందులో పెట్టి ఇలా ఫస్ట్ చేతులతోటి కొంచెం ప్రెస్ చేసుకున్నాను. తర్వాత పిండి వేసుకొని ఇప్పుడు నేను రొట్టెల కర్రతోటి అసలు అంటనట్టు ఇలా నేను రోల్ చేసుకున్నాను. చూడండి, అసలు ఏ మాత్రం కూడా ఎక్కడి నుంచి కూడా ఆలుగడ్డ అనేది బయటికి రాదు. ఇంతకుముందు మాత్రం అక్కడి నుంచి వచ్చేది, ఇక్కడి నుంచి వచ్చేది అలా అన్నట్టు. ఈసారి మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు అదే ఏమంటారు, స్టఫింగ్ అనేది బయటికి రాలేదు. ఏ పరాటాలల్లో కూడా రాలేదు. నిజం సూపర్ వచ్చినాయి. ఇలా ఎంత పల్చగా అంటే అంత పల్చగా మీరు చేసుకోవచ్చు. స్టఫింగ్ అస్సలు బయటికి రావద్దు. కాకుంటే పిండి నానాలే. నెక్స్ట్ మనం పొటాటోస్ అనేది వాటిని ఇట్లా మ్యాషర్ తోటి ఒత్తకుండా గీరాలన్నట్టు. అలా గీరితేనే ఇలా గీరితే మ్యాష్ చేస్తేనే మంచిగా వస్తుంది. నూనె అనే మనం అది కాల్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అతుక్కుంటుంది అనుకో. ఇప్పుడు మనది అది పైన రొట్టె పల్చగా వచ్చింది, ఒకవేళ అతుక్కుంటుంది అనుకో ఊడిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటాం అనుకో ఊడిపోదు, బాగుంటుంది, మంచిగా వస్తుంది. అసలు టేస్ట్ మాత్రం వేడివేడిగా దాన్ని తింటేనే బాగుంటుంది. నేను ఊదుకుంటైనా సరే వేడివేడిగానే తింటాను. అది నాకు ఇష్టం.